హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు మూవీ మేకర్స్. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో విద్యా బాలన్ ఒక కీ రోల్ చేస్తుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి. కొంతమంది అయితే ఈ క్యారెక్టర్ కోసం కూడా అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. కేజీఎఫ్లో రవీనా టండన్ లాగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తాడని అంటున్నారు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా నిన్న సర్దార్ 2 నుంచి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమా చివరి దశకు చేరుకున్నదని రిలీజ్ డేట్ కూడా కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని చెప్తున్నారు. మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ గారు చేయబోయే అనార్కలి మూవీలో కీటికా శర్మని అయితే హీరోయిన్గా అనుకుంటున్నారు. ప్రభాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ అయితే కన్ఫర్మ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆ హీరోయిన్ ఎవరో కాదు, యానిమల్లో సెకండ్ హీరోయిన్గా చేసిన తృప్తి దిమ్రియే. తృప్తిని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే దీపికా పదుకొని చాలా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుందంట. 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుని రోజుకి 5 గంటలే షూటింగ్కి వస్తానంటే ఎవడొప్పుకుంటాడు చెప్పండి. అనగనగాలో హీరోయిన్గా నటించిన కాజల్ చౌదరి వరుసగా అయితే సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు తాను చేస్తున్న కొత్త మూవీ పేరు అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టలే అనే మూవీ అయితే చేస్తుంది. ఇందులో హీరోగా కార్తిక్ రాజ్ గారు యాక్ట్ చేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ మూవీ తర్వాత సంగీత్ శోభన్ చేస్తున్న కొత్త మూవీ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారా ఆ మూవీ మేకర్. ఈ సినిమాని జూన్ 6న అయితే రిలీజ్ చేస్తారంట. ఇంక ఈ సినిమా పేరు గ్యాంబ్లర్స్. స్క్విడ్ గేమ్ ఫైనల్ సీజన్ని జూన్ 27న అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆ సిరీస్ మేకర్స్. ఇంక ఇందులో ఎంతమంది కొట్టుకు సస్తారో ఎంతమంది బతుకుతారో చూడాలి. అంతేకాకుండా ఇందులో ఇంకే వెరైటీ అట్లా పెడతారో కూడా చూద్దాం.